హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 1 కప్పు బియ్యం పిండితో చాలా కమ్మగా క్రిస్పీగా బూరెలు అనేవి చేసి చూపించబోతున్నానండి. పూర్ణాలు అంటే అందరికీ నచ్చుతుంది. ఆ రెసిపీ అనేది ఎన్ని రకాలుగా చేసినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. స్వీట్ ఇష్టపడని వారు కూడా పూర్ణాలు చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. పప్పు నానబెట్టుకోవటం, బియ్యం నానబెట్టుకోవటం, కడగటం, రుబ్బటం అంత శ్రమ అనేది లేకుండా అప్పటికప్పుడే ఈ బూరెలు అనేవి ప్రిపేర్ చేయొచ్చండి. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు నిండా పల్లీలు తీసుకుని కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఈ పై పొట్టంతా కూడా తీసేసుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత పై పొట్టు తీసానండి. తర్వాత 1/4 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం తురుము తీసుకోండి. అలాగే కప్పు పాలు, కప్పు బియ్యపిండి తీసుకోండి. పొడి బియ్యపిండి అండి. ఇప్పుడు ఇవి రెండు కూడా పాలు బియ్యం పక్కన పెట్టుకుని మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి పొట్టు తీసుకున్న పల్లీలు, అలాగే తురిమి పెట్టుకున్న బెల్లము కూడా అలా వేసేసుకోండి. ఒక ఇలాచీ కూడా వేసుకుని దీనిని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పల్లి బూరెలు అనేవి చేయబోతున్నానండి. శనగపప్పు బూరెలు ఎప్పుడు కూడా చేసుకుంటూనే ఉంటాం కదా. ఒకసారి ఇలా పల్లీలతో కూడా బూరెలు చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా గ్రైండ్ అయింది కదా, అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదంతా కూడా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మొత్తం కూడా తీసుకున్నాం కదా. నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు, బాదం, పిస్తా అలాంటి పప్పులన్నీ కూడా ఫ్రై చేసుకుని కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదంతా కూడా పల్లి మిశ్రమంలో వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇవి రెండు కూడా పల్లి పౌడర్కి బాగా పట్టించండి. నెయ్యిని బాగా కలుపుకున్నట్లయితే మనం ఉండ చుట్టుకోవడానికి ఈజీ అవుతుందండి. నెయ్యి వేయకపోయినా కూడా పల్లీలు గ్రైండ్ చేసిన తర్వాత బెల్లంలో పాకం అనేది వచ్చి పల్లీలు ఉండను చేసుకోవటానికి ఈజీగానే వస్తుందండి. కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ అంతా కూడా ఇలా ఒకే సైజులో పూర్ణం లోపల పల్లి ఉండని రెడీ చేసుకోండి. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. కళాయిలో కొంచెం వాటర్ పోసుకుని కడగండి. తడిగా ఉన్న కళాయిలోకి 1 కప్పు పాలు తీసుకుని పోసుకోండి. 1 కప్పు వాటర్ తీసుకుని పోసుకోండి. నేను కాచి చల్లార్చిన పాలు పోసానండి. మీరు పచ్చి పాలతో అయినా చేసుకోండి, లేదంటే కాసిన పాలైనా పర్లేదు. ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి రెండు బాగా కలుపుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి. పంచదార అంతా పాలల్లో కలుపుకోండి. పాలు కాగటం స్టార్ట్ అయ్యేంత వరకు కాగించండి. పాలు కాగటం స్టార్ట్ అయింది కదా. దీనిలో చిటికెడు గల్లుప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. ఎక్కువగా వేయొద్దండి, పాలు అనేవి విరిగిపోతాయి. కొంచెంగా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి బియ్యం పిండిని అలా వేసుకోండి. ఇదంతా కూడా పాలలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకున్నట్లయితే పిండి అనేది ఉండలు అనేది లేకుండా చక్కగా కలిసిపోతుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. నెయ్యి ఇంకా ఎక్కువగా వేసుకున్నా సరే పూర్ణాలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు 2-3 టేబుల్ స్పూన్లు అయినా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా నెయ్యి వేసుకున్నట్లయితే పిండి అనేది కళాయికి అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా మన చేతులకు కూడా అంటుకోకుండా మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి. అంతవరకు కూడా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు లోపల పూర్ణానికి కావలసిన పల్లి ఉండలు రెడీ అయిపోయాయి. అలాగే పై పూర్ణానికి కావలసిన బియ్యపిండి కూడా రెడీ అయ్యింది కదా. ఇది కొంచెం చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకొని చేత్తోనే పిండంతా మెత్తగా కలుపుకున్నట్లయితే గట్టిగా చపాతీ ముద్దలాగా వస్తుందండి. అంతవరకు కూడా కలుపుకోండి.
1 కప్పు బియ్య పిండికి 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా ఎక్కువగా నీళ్ళు అనేవి పోయొద్దు. అలా పోసుకున్నప్పుడే పిండి అనేది కరెక్ట్గా కలిసి ఇలా గట్టిగా వస్తుందండి. పిండి మరీ పలచగా వచ్చిందంటే పూర్ణాలు చేసుకోవటానికి పై పూర్ణం అనేది కరెక్ట్గా రాదు. అంతేకాకుండా మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అలా కాకుండా ఇలా కరెక్ట్గా కలుపుకొని రెడీ చేసుకోండి. పిండి అంతా ముద్దలాగా వచ్చింది కదా, ఇప్పుడు చేతికి కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకుని పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకోండి. పల్లీలను బెల్లాన్ని మిక్సీ పట్టిన పౌడర్లోంచి పల్లీ ఉండలు అనేవి నాకు 14 వచ్చాయండి. 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లానికి 14 పల్లీ ఉండలు వచ్చాయి. అదేవిధంగా కప్పు బియ్య పిండిని ఉడికించిన తర్వాత కూడా కరెక్ట్గా 14 పిండి బాల్స్ వచ్చాయండి, పిండి ఉండలు వచ్చాయి. అంటే కరెక్ట్గా మనం చేసుకున్న ఉడికించుకున్న పిండికి గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడికి కరెక్ట్గా క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మీరు కూడా ఈ కొలతల ప్రకారం తీసుకుని చేసుకోండి. ఇవి రెండు రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు ప్యాకింగ్ కవర్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి బాల్ని తీసుకుని అలా కొంచెంగా ఒత్తుకోండి. కవర్ మీద పెట్టుకొని ఇలా చిన్నగా అప్పడంలాగా ఒత్తుకోండి. ఇప్పుడు దాని మధ్యలో పల్లి బాల్ని పెట్టుకొని బియ్య పిండి ముద్దని మొత్తానికి చుట్టూ అయ్యేంత వరకు క్లోజ్ చేసుకోండి. లోపల పూర్ణం అనేది బయట ఎక్కడ కనిపించకుండా మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసి రౌండ్గా చేసుకోండి. పిండి సాఫ్ట్గా ఉన్నట్లయితేనే మనం పూర్ణం చేసుకోవటానికి ఈజీ అవుతుందండి. లేదంటే మధ్య మధ్యలో పిండి అంతా కూడా పూర్ణం అంతా క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి. అలా కాకుండా పిండిని మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని ముద్ద రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే బాల్స్ లాగా చేసుకుని వాటిని ఇలా ఒత్తుకోండి. ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మరీ పల్చగా బియ్యపిండిని మరీ పల్చగా ఒత్తొద్దండి. పల్చగా ఒత్తారంటే మనం పూర్ణం చుట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్స్ అనేవి వచ్చేసి లోపల పూర్ణం అంతా కూడా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం మందంగానే ఇలా కరెక్ట్గా చేసుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్, పప్పు నానపెట్టుకుని బియ్యం నానపెట్టుకుని కడగటం, రుబ్బటం, పిండి నానపెట్టుకోవటం అంత శ్రమ అంత టైం అనేది లేకుండా చక్కగా ఇలా పూర్ణాలు తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడే ఇలా 10 నిమిషాల్లో పూర్ణాలని ప్రిపేర్ చేసేయచ్చండి. పని అనేది చాలా ఎక్కువగా అనిపించదు, శ్రమ ఉండదు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. క్రిస్పీగా టేస్టీగా పూర్ణాలు అనేవి చాలా కమ్మగా అనిపిస్తాయి. మొత్తం కూడా రెడీ చేసుకున్నాం కదా, పూర్ణాలను చేసుకోవటం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పూర్ణాలని ఆయిల్కి పట్టినన్ని అలా స్లోగా ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు గరిటెతో మొత్తాన్ని కూడా అలా కదుపుకున్నట్లయితే చుట్టూ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మీకు రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే కుక్ చేసి మీరు కూడా ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు కూడా పూర్ణాలు ఎలా ఎన్ని టైప్స్లో ఎన్ని టేస్ట్లతో వచ్చో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, నేను అనేక రకాల టేస్ట్లతో డిఫరెంట్ టేస్ట్లతో పూర్ణాలను వీడియో పోస్ట్ చేశానండి. చాలా వీడియోస్ ఉన్నాయి పూర్ణాలకి సంబంధించిన వీడియోస్. మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి వాటిని ఒకసారి చూడండి. మీకు వాటిలో ఏ టేస్ట్ అనేది ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని రకాల పూర్ణాలు చేయగలరు దానిని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా రెడీ అయిపోయండి బియ్యపిండి పల్లి పూర్ణాలు. చాలా చాలా క్రిస్పీ టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.
నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.